everyone, welcome back Ethernet Spoken English channel. This is Durgaro. Friends, ఈరోజు మనము మంచి టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే ఏఎస్ యాజ్ అనే ఈ యొక్క మల్టిపుల్ యూసేజ్ కలిగిన ఈ యాజ్ గురించి మనం నేర్చుకుందాం. మన యొక్క వ్యూవర్స్లో ఒక ఫ్రెండ్ మనకు యాజ్ గురించి తెలియచేయండి అని మనకు కామెంట్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది. ఆయనకే కాదు, మిగతా అందరికీ ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, ఈ యొక్క యాజ్ గురించి మనం నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ చూడండి, యాజ్ అనేది అర్థము వలె, లాగా, అందువల్ల, అప్పుడు, నట్లు, ఆ విధమైన అర్థాలతో మనకు యాజ్ యూజ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యాజ్ ఈజ్ ఏ కంజంక్షన్, ప్రిపోజిషన్ అండ్ అన్ అడ్వర్బ్. ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను, అడ్వర్బ్ గాను ఈ విధంగా యూజ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ యాజ్ను క్లాస్ ముందు యూజ్ చేయాలి. క్లాస్ అంటే సబ్జెక్టు, ప్రిడికేట్ అంటే వెర్బ్ కలిగి ఉన్న ఆ క్లాస్ ముందు మనమే యాజ్ని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, అంటే లైక్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అయితే యాజ్ గురించి తెలుసుకున్న తర్వాత లైక్ గురించి చెప్పేటప్పుడు రెండు కంపేర్ చేసుకుంటూ మనము నేర్చుకున్నది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మొదటిగా మనకు ఒక ఫోర్ టైప్స్ యూజెస్ ఉన్నాయి. యూజెస్లో మొదటిగా మనం యాజ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ ప్రిపోజిషన్లా మనం దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దాం. ప్రిపోజిషన్లా మనం దీన్ని యూజ్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు సే దట్ సంబడి ఆర్ సంథింగ్ యాజ్ ఎ పర్టికులర్ జాబ్ ఆర్ పర్పస్. ఒక ప్రత్యేకమైన పని కలిగి ఉండి లేదా ప్రయోజనం కలిగి ఉండి దాన్ని తెలియజేయడానికి ఈ యొక్క ప్రిపోజిషన్లో విధానంలో దాన్ని మనం యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వర్క్స్ యాజ్ ఏ సెక్రటరీ ఫర్ ఏ బిగ్ కంపెనీ. షీ వర్క్స్ యాజ్ ఏ సెక్రటరీ ఫర్ ఏ బిగ్ కంపెనీ. బిగ్ కంపెనీలో ఆమె ఒక సెక్రటరీగా పనిచేస్తుంది. షీ వర్క్స్ యాజ్ ఎ సెక్రటరీ ఫర్ ఏ బిగ్ కంపెనీ. పెద్ద కంపెనీలో ఆమె ఒక సెక్రటరీగా పనిచేస్తుంది. సెక్రటరీ వలే అంటే అని అర్థం ఇక్కడ మనకి యాజ్ అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి, ఐ యూజ్డ్ మై షూ యాజ్ ఎ హ్యామర్. సుత్తి వలె నా షూను ఉపయోగించాను. సుత్తి వలె ఏదో మీరు కొట్టడానికో సంథింగ్ దేనిలాగా లేక సుత్తిలాగా నేను ఉపయోగించాను. ఐ యూజ్డ్ మై షూ యాజ్ ఎ హ్యామర్. సుత్తి వలె యూజ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ వన్, హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అట్ ద స్కూల్. అతడు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ అట్ ద స్కూల్. స్కూల్లో అతను ఇంగ్లీష్ టీచర్ వలె అతను పనిచేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ట్రీట్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. నన్ను ఫ్రెండ్గా భావించు. ఆ విధంగా నాతో ఉండు, ఫ్రెండ్ వలె ఉండు అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, I respect him as a doctor. నేను అతనిని ఒక డాక్టర్ వలె గౌరవిస్తున్నాను. నెక్స్ట్, they were all dressed as clowns. వారు మన బఫూన్ అంటాం కదండి, సర్కస్లో ఉండే బఫూన్, విచిత్ర వ్యాసం వేసేవాడు, నవ్వించడానికి వేసేవాడు, అనేక జోకర్ లాగా ఆయన వలె
వాళ్ళ డ్రెస్ వారు అలా ధరించారు. జోకర్ వలె వారు డ్రెస్సు వాళ్ళందరూ ధరించారు. నెక్స్ట్ దీంట్లోనే వలె అనే భాగంలోనే ఇన్ ద సేమ్ వే నట్లు, ఆ విధంగా, అట్లు అనే మనకు ఆ విధంగా అనేటట్లు ఆ యొక్క అర్థంలో వస్తుంది. చూడండి, ప్లీజ్ డూ యాజ్ ఐ టెల్ యూ. ప్లీజ్ డూ యాజ్ ఐ టెల్ యూ. నేను చెప్పినట్లు చెయ్యి. నేను చెప్పినట్లు చెయ్యి. దయచేసి నేను చెప్పినట్లు చెయ్యి. ప్లీజ్ డూ యాజ్ ఐ టెల్ యూ. నీకు నేను చెప్పినట్లు చెయ్యి. నెక్స్ట్, నోబడి సింగ్స్ యాజ్ షీ డస్. నోబడి సింగ్స్ యాజ్ షీ డస్. ఆమె పాడినట్లు ఎవరో పాడరు. నోబడి సింగ్స్ యాజ్ షీ డస్. ఆమె పాడినట్లు ఎవరు పాడరు. నెక్స్ట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, వీ హ్యావ్ టు గెట్ రెడీ. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ముందు చెప్పినట్లు మనము రెడీ అవ్వాలి. నేను ముందు చెప్పినట్లు మనము రెడీ అవ్వాలి. వీ హ్యావ్ టు గెట్ రెడీ, మనం రెడీ అవ్వాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వలె అనే అర్థంలో మనకు ఇచ్చేబడుతుంది. వలె అనే అర్థంలో ఈ ప్రిపోజిషన్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా యూజ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, అయితే మనము ఇక్కడ యాజ్ ప్లస్ క్లాజ్ అన్నాం. మనకు క్లాజే ఉంటుంది. చూడండి, క్లాజ్ ఉంటుంది. చూడండి, యాజ్ ఐ టెల్ యూ. ప్రత్యేకమైన చెప్పినప్పుడు, పర్టికులర్ చెప్పినప్పుడు ఇక్కడ నౌన్ వస్తుంది. ఏమండి, నౌన్ వస్తుంది. చూడండి, నౌన్ వస్తుంది. ఏమండి, నౌన్ వస్తుంది పర్టికులర్గా. ఏమండి, ఇక్కడ చూడండి, ప్రతి ఈ యొక్క ప్రిపోజిషన్లో పర్టికులర్గా మనకు జాబ్ను తెలియజేసేటప్పుడు నౌన్ యూజ్ చేస్తున్నాం. మిగతా విషయాల్లో మనము క్లాజ్ను యూజ్ చేస్తాం. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ఉన్నది ఆ యొక్క దాన్ని ఎదుర్కొంటేనే మనం దీన్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా యూసేజ్ మనం నేర్చుకుందాలి. ఫ్రెండ్స్, సెకండ్ యూసేజ్ చూద్దాలి. ఈ సెకండ్ యూసేజ్లో యాజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కంజంక్షన్గా. అంటే కంజంక్షన్ అంటే రెండు సెంటెన్స్లను కలుపుతుంది, రెండు క్లాజులను కలుపుతుంది, రెండు ఫ్రేజ్లను కలుపుతుంది. ఏమంటే ఈ విధంగా కలిపే దాన్ని కంజంక్షన్ అంటాం. ఏమండి, వైల్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపెనింగ్. ఏ సందర్భంలో అంటే ఇది ఏ సందర్భంలో యూజ్ చేయబడుతుందంటే, ఒక పని జరుగుతున్నప్పుడు ఇంకో పని జరగడం. ఒక పని జరుగుతుంది, నేను వెళ్తూ ఉన్నాను, యాక్షన్ జరిగింది. నేను వెళ్తూ ఉన్నాను, ఆయన నాకు కలిశాడు. నేను రోడ్డు వెంబడ వెళ్తూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కలిశాడు. ఏమండి, అలాంటి సందర్భంలో ఈ యొక్క కంజంక్షన్ వలే యాజ్ యూజ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. జస్ట్ యాజ్ ఐ వాజ్ లీవింగ్ ద హౌస్ ద ఫోన్ ర్యాంగ్. నేను జస్ట్ ఇల్లు దాటి వెళ్తున్నాను, ఇల్లు విడిచి వెళుతూ ఉన్నాను, ఫోన్ మోగింది. నెక్స్ట్, యాజ్ షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్. ఎక్కడ ఇచ్చేబడింది చూడండి, యాజ్ పాస్ట్ కంటిన్యూ టెన్స్ ముందు ఇచ్చేబడింది. అండి, అది గమనించాలి. జస్ట్ యాజ్ ఐ వాజ్ లివింగ్ ద హౌస్ ద ఫోన్ ర్యాంగ్. నెక్స్ట్, యాజ్ షీ వాజ్ గోయింగ్ టు మార్కెట్ ఏ స్నేక్ వాజ్ సీన్. ఆమె మార్కెట్ వెళ్తూ ఉన్నప్పుడు పాము కనిపించింది. షీ వాజ్ సీన్, ప్యాసివ్ వాయిస్ అండి. పాము కనిపించింది అండి. ఆమె మార్కెట్కి వెళ్తున్నప్పుడు పాము కనిపించింది. నెక్స్ట్, యాజ్ ఐ వాజ్ స్లీపింగ్ ఏ డాగ్ ఎంటర్ ఇన్ టు ద రూమ్. నేను నిద్రపోతున్నప్పుడు కుక్క గదిలోకి వచ్చింది. అండి, అంటే ఇక్కడ అప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పుడు అన్న యొక్క అర్థంలో యూజ్ చేయబడుతుంది. నెక్స్ట్, నేను నిద్రపోతున్నప్పుడు కుక్క గదిలోకి వచ్చింది. నెక్స్ట్, ద పవర్ వెంట్ అవుట్ యాజ్ ఐ వాజ్ టాకింగ్. నేను మాట్లాడుతున్నప్పుడు కరెంట్ పోయింది. ద పవర్ వెంట్ అవుట్ యాజ్ ఐ వాజ్ టాకింగ్. నేను మాట్లాడుతున్నప్పుడు కరెంట్ పోయింది. నెక్స్ట్,
హీ లెఫ్ట్ యాజ్ ఐ వాజ్ కాలింగ్ హిమ్. అతను నేను పిలుస్తున్నప్పుడు అతను వెళ్ళిపోయాడు. నేను పిలుస్తుండగా వెళ్ళిపోయాడు, పిలుస్తున్నప్పుడు వెళ్ళిపోయాడు. ఏమండి? సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా మనము యూజ్ చేసి, ఈ సందర్భంలో యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. అంటే కంజంక్షన్గా యూజ్ చేయబడుతుంది. అంటే ఒక పని జరిగినప్పుడు ఇంకో రెండో పని జరిగేటప్పుడు ఈ యొక్క సందర్భంలో దీన్ని యూజ్ చేసి మనం మాట్లాడతాం. ఫ్రెండ్స్ చూడండి, థర్డ్ యూసేజ్ అయిన బికాజ్ అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, యాజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద బికాజ్. బికాజ్ అందువల్ల అనే అర్థంలో యాజ్ను యూజ్ చేస్తాం. రీజన్ తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్, యాజ్ షీ వాజ్ హీల్, షీ డిడ్ నాట్ గో టు స్కూల్. ఆమె అనారోగ్యం ఉండటం వలన స్కూల్కి వెళ్ళలేదు. అండి ఇక్కడ మనం షీ డిడ్ నాట్ గో టు స్కూల్ ముందు తీసుకొచ్చి బికాజ్ షీ వాజ్ హిల్ అని కూడా రాయొచ్చు. బికాజ్ కూడా మనం యూజ్ చేసి రాయవచ్చు. బికాజ్ బికాజ్ కూడా యూజ్ రాయవచ్చు. సిన్స్, బికాజ్, సిన్స్, యాజ్, ఈ మూడు యూజ్ చేసి, ఈ మూడుని కూడా యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, నెక్స్ట్, యాజ్ ఐ గాట్ అప్ లేట్. నేను లేట్గా లేచినందువల్ల ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బస్. నేను బస్సును క్యాచ్ చేయలేకపోయాను, పట్టుకోలేకపోయాను. యాజ్ ఐ గాట్ అప్ లేట్ ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బస్. బస్సును నేను పట్టుకోలేకపోయాను, లేట్గా లేయడం వల్ల బస్సు పట్టుకోలేకపోయాను. నెక్స్ట్, యాజ్ ఐ యామ్ అన్ ఇండియన్. నేను భారతీయుడైనందున ఐ యామ్ వెరీ ప్రౌడ్. నేను గర్వపడుతున్నాను. నేను భారతీయుడైనందువల్ల నేను గర్వపడుచున్నాను. ఇక్కడ యాజ్ ఉన్న స్థానంలో మనము బీయింగ్ని యూజ్ చేసి మాట్లాడాం. మనం బికాజ్ను మాట్లాడవచ్చు, సిన్స్ని కూడా యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ అది మనం గుర్తెట్టుకోవాలి. నెక్స్ట్, ఫోర్త్ వన్, షీ మే నీడ్ హెల్ప్ యాజ్ షీ ఈజ్ న్యూ. ఆమె కొత్త గనుక ఆమెకు అవసరము ఉండవచ్చు. సహాయము ఆమెకి కావలసి ఉండవచ్చు. ఆమెకు కొత్త కనుక ఆమెకు సహాయము కావలసి ఉండవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్, యాజ్ యూ వరంట్ దేర్. మీరు అక్కడ లేనందున ఐ డిడ్ నాట్ కమ్ దేర్. నేను అక్కడికి రాలేదు. మీరు అక్కడ లేనందున నేను అక్కడికి రాలేదు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బికాజ్ అనే రీజన్ అనే అర్థంలో మనం యాజ్ను యూజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకో యూసేజ్ కూడా మనం నేర్చుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, యాజ్ వర్డ్స్ దట్ యూ యూజ్ టు కంపేర్ పీపుల్ ఆర్ థింగ్స్. కంపేర్ చేయడానికి మనము ఇక్కడ యాజ్ను యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఆ స్ట్రక్చర్ అని ఉంటుంది, యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అంటే కంపేర్ చేయటం అన్నమాట. దానికి సమానంగా అదే విధంగా అన్నప్పుడు మనము ఈ యొక్క యాజ్ను యూజ్ చేస్తాం. కంపేర్ చేయడానికి యాజ్ను యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిజ్ ఫాదర్. రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిజ్ ఫాదర్. తన తండ్రి లాగా అతను పొడవుగా ఉన్నాడు. ఆ తండ్రి ఉన్నట్లుగానే ఈయన అంత పొడవుగా ఉన్నాడు అని. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ యాజ్ వలే, తండ్రి వలే, ఆ తండ్రి ఎంత పొడవు ఉన్నాడో అంత పొడవు రాజు ఉన్నాడు అని అర్థం. రాజు ఈజ్ యాజ్ టాల్ యాజ్ హిజ్ ఫాదర్. నెక్స్ట్, ఐ హ్యావెంట్ గాట్ యాజ్ మెనీ క్లోత్స్ యాజ్ యూ హ్యావ్. I haven't got as many clothes as you have. నీకున్నంత బట్టలు నాకు లేవు. I haven't got as many clothes as you have. నీకున్నంత బట్టలు నాకు లేవు. నెక్స్ట్, he was as white as a sheet. As white as a sheet. తెల్లని కాగితం వలె
అతను ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. నెక్స్ట్, షీ డజంట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిజ్ సిస్టర్. షీ డజంట్ ప్లే, ఆమె ఆడదు. ఎలాగా? యాజ్ వెల్ యాజ్, అంతగా. ఎలాగా? హర్ సిస్టర్, తన సిస్టర్ వలె ఆమె ఆడదు. సిస్టర్ వలె ఆడదు. చూడండి. నెక్స్ట్, ఐ హ్యావెంట్ నోన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ. ఐ హ్యావెంట్ నోన్ హిమ్, అతను నాకు తెలీదు. యాజ్ లాంగ్ యాజ్ యూ, నీకు తెలిసినంతగా అతడు నాకు తెలియదు. ఐ హ్యావెంట్ నోన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ యూ, నీకు తెలిసినంతగా నాకు అతను తెలియదు. నెక్స్ట్, రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్. రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్, నువ్వు పరిగెత్తగలిగినంత పరిగెత్తు. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు. ఏమండి? గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వు. ఏమండి? అది కూడా రాద్దాం. గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అంటే రన్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ క్యాన్, గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము యాజ్ను యూజ్ చేసి కంపేర్ చేస్తూ ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఏ సందర్భంలో ఎలా యూజ్ చేసామో అది మనకు గుర్తెరగాలి. ఫ్రెండ్స్, కనుక యాజ్ గురించి ఇంకా యాజ్ ఇఫ్ ఉన్నాయి, యాజ్ దో ఉంది, చూడండి, యాజ్ ఫ్రమ్ ఉంది, ఇంకా యాజ్ టు ఉన్నాయి. ఇవి ఫర్దర్గా మనం నేర్చుకుందాలి. కనుక ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకొని మీరు ఫ్లూయెంట్గా మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.